కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధర్మరాజు గారు గెలిచేశాడు. రాజ్యం అంతా ఆయనదే. ద్రౌపదీదేవికి 5గురు భర్తలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడి వలన కలిగినటువంటి సంతానం ఏదుందో 5గురు రాత్రి నిద్రపోతున్నారు. దృష్టజుమ్నుడు నిద్రపోతున్నాడు. అందరూ నిద్రపోతున్నారు. అశ్వత్థామకి ఎక్కడ లేనటువంటి రౌద్రావేశం వచ్చింది. దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, నేను పాండవులు లేకుండా చేసేస్తానన్నాడు. ఆ రోజు అదృష్టం ఏమిటంటే పరమ ధర్మాన్ని పాండవులు నమ్ముకున్నారు కాబట్టి కృష్ణ భగవానుడు మిషపెట్టి పాండవుల్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఉండడానికి వీల్లేదు వేరు కారణాల చేత. కాబట్టి 5గురు పిల్లలు నిద్రపోతున్నారు. ఈ దృష్టజుమ్నుడు సైన్యాధిపతి నిద్రపోతున్నాడు. ద్రౌపదీదేవి యొక్క సోదరుడు రౌద్రమైనటువంటి ఆవేశం పొందినటువంటి అశ్వత్థామ వచ్చాడు. ఎంత దారుణంగా చంపేశాడంటే మహాభారతంలో ఒక్క వీళ్ళనే కాదు, ఏనుగుల్ని, గుర్రాల్ని, సైన్యాన్ని అందరినీ చంపేశాడు నిద్రపోతున్న వాడిని.